పెట్టేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. వైసీపీకి వచ్చిన సమస్య ఏంటంటే కొత్త పార్టీ 14 ఏళ్ల క్రితం పుట్టినా కూడా సరిగ్గా అధికారం చేసింది 5 ఏళ్లే. అంతకుముందు అంత స్ట్రగులే జగన్ బేస్డ్ మీద నడిచింది. ఆ స్ట్రగుల్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏది 9 ఏళ్లు మేము కష్టపడ్డాం, ఆ తర్వాత మాకు ఆ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు మనకెందుకులే ఈ గోలంతా అనుకునేటట్టున్నారు. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద ఉన్న అపారమైన ప్రేమ, లోకేష్ మీద ఉన్న అపారమైన ప్రేమ వైసీపీలో 10వ వంతు కూడా ఉండదు. వైసీపీ వాళ్ళకి 10వ వంతు కూడా ఉండదు. జగన్ మీద పెచ్చున్నటువంటి వాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి ఈడ్చిపెట్టేదాంతో 2-3 లక్షల మంది ఉంటారు. విపరీతమైన ప్రాణం పెట్టాడు. ఇంకోటి జగన్ ని తప్ప ఇంకొకళ్ళని అంగీకరించిన వాళ్ళు 40% ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మొన్న బయటపడ్డట్టు ఇది కంటిన్యూ అవుద్దా లేదనేది జగన్ యాటిట్యూడ్ మీద ఆధారపడ్డాడు. కానీ మిగతా వాళ్ళల్లో చూసుకుంటే ఇప్పుడు పదవులు పొంది కూడా జగన్ వల్ల కీలకమైన పదవులు అనుభవించి కూడా ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి అది జగన్ పొరపాట, ఆ ఎంపిక ఏంటనేది చూసుకోవాలి. అది భయపడితే ఇంకెందుకు వాడు రాజకీయాలకి అట్లాంటి వాడు దండకు కదా. ఇప్పుడు ఈయన ఇంకోటి ఏంటి, కరెక్ట్ మానిటరింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినాయి, ఈయన పార్టీ వాళ్ళే జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు అని తెలియాలి కదా, ఈయనకి మున్సిపల్ చైర్మన్లు లేకపోతే వీళ్ళు ఉన్నారని తెలియాలి కదా. వాళ్ళతో ఈయన మీటింగ్ పెట్టాలి కదా ఆన్లైన్ లో, మీరు ముందు చర్యలు తీసుకోండి ఇవన్నీ కూడా. అదే తెలుగుదేశం అయితే ఆ పని చేస్తుండేది. ఇప్పుడు జగన్ వాళ్ళనే ఇప్పుడు ఏంటి, నువ్వు అనేక గుళ్ళకి ట్రస్ట్ బోర్డులు వేశారు, బీసీలు బోర్డు అంతమందికి ఇచ్చారు, అట్లాగే ఎమ్మెల్సీలు ఇచ్చారు, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎన్ని వేల పదవులు, అన్ని వేల పదవులు పొందినటువంటి వాళ్ళు ఎవడు రోడ్డు మీదకి రాకపోవడం ఏంటి? పదవి పొంది పదవుల్లో బలుబులు వేసుకు తిరిగినోడు, లేకపోతే రాజకీయ అధికారాన్ని అనుభవించినోడు, పోలీసుల దగ్గర పైరువీలు చేసినోడు, ప్రభుత్వం దగ్గర పైరువీలు చేసినోడు ఎవడు ఇవాళ రోడ్డు మీదకి రావట్లేదు. అధికారం లేకపోతే సైలెంట్ అయిపోతారేమో, లేకపోతే వాళ్ళ పాత డబ్బులు ఏమైనా తీసుకుని లెక్కలు కడతారని ఏమైనా భయం ఉంది, పనులు చేసుకుని. మరి ఇంకెందుకు అట్టంటోడితో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి